ముఖ్యమంత్రి రేవంత్ గారు ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుండి రాష్ట్ర ప్రజలు రైతాంగం మొత్తం ఎదురు చూపులు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు భూములకు పకడ్బందీగా మాకు పగ్గాలు వస్తాయి, మా భూములు మేము పట్టుకొని ఎప్పుడు తిరుగుతాం, మా పాస్బుక్లు మాకు ఎప్పుడు వస్తాయి, ధరణిలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఎప్పుడు క్లియర్ అవుతాయి, ఈ క్లియర్ కావాలంటే ఎవరిని అడగాలి, ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిండు, ఇవ్వాలన్న క్లియర్ అవుతాయా కావా, చేస్తాడా చెయ్యడా, ఎప్పుడు ఈ ధరణికి ఒక పరిష్కారం దొరుకుతుంది అనే ఎదురు చూపులు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఇక మొత్తానికి ధరణి పైన మొన్నటి వరకు కమిటీలు ఏర్పాటు చేసిండ్రు. ఆ కమిటీలలో ధరణిని ప్రైవేట్ సంస్థ నుండి మేము తీసుకున్నామని చెప్పిండ్రు. ఇక వీళ్ళు తీసుకున్న తర్వాత ఇప్పుడైనా రైతాంగానికి ఇక మొత్తానికి క్రమబద్ధీకరణ, భూములలో ఉన్నటువంటి లోపాలు ఎంతో కిన్ని లక్షల అర్జీలు కూడా పెట్టుకున్నారట. ఆ అర్జీలకు కూడా సమస్యలన్నీ క్లియర్ చేసే విధంగా ముందుకు పోతుందా పోదా, ఈ రేవంత్ సర్కార్ ముందుకు పోతుందా పోదా, నట్టేట్లా మూస్తుందా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి రైతాంగానికి ఉన్నటువంటి భూ సమస్యలన్నీ క్లియర్ చేస్తారా చెయ్యరా? ఇక ప్రజలారా మీరు గమనించాలి. అయితే ధరణి అర్జీలకు మోక్షమట. ఇప్పుడు ధరణి అర్జీలకు మొత్తం మోక్షం అంటే దేవుడు మోక్షం ప్రసాదించినట్టుగా మోక్షము జరుగుతుంది అని చెప్తుండ్రు. మోక్షం జరిగితే ప్రజలందరూ హ్యాపీగానే ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఒకవేళ మోక్షం జరగకపోతే ఎవరిని అడగాలి? రేవంత్ రెడ్డి దీనికి జవాబుదారి మీరే. ఇక నేటి నుంచి పెండింగ్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్. ఇవాళ నుండి పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులు ఇవైతే ఉన్నాయో వాటన్నింటికి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి భూములకు పూర్తిగా బాధ్యతలు మన పెండింగ్లో ఉన్నట్టు కొన్ని దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ లోపాలన్నీ కొన్ని లోపాలకు దరఖాస్తులు పెట్టుకున్నటువంటి అర్జీలు పెట్టుకున్నటువంటి అర్జీదారులందరికీ సమస్యలన్నీ క్లియర్ చేయాలని స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తారట. స్పెషల్గా దాని మీద స్పెషల్ ఫోకస్ అన్నట్టు. అయితే దీనికి మొత్తానికి కసరత్తు ఎట్లా పూర్తి చేస్తారంటే మార్చి 9 వరకు అన్నింటి పరిష్కారం. మార్చి 9 వరకు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 9 వరకు అన్నింటి పరిష్కారం. ఒక్కో మండలంలో 2 లేదా 3 బృందాల ఏర్పాట్లు. ఒక్కొక్క మండలంలో 2 లేకపోతే 3 బృందాలు ఏర్పాట్లు చేస్తారంట ఒక్కొక్క మండలంలో. ఇక మండల స్థాయిలో విచారణ, అవసరమైతే క్షేత్రస్థాయికి బృందాలు. జిల్లా కలెక్టర్ల అధికారుల విభజన, ప్రత్యేక ఉత్తర్వులు ఇక జారీ చేసినటువంటి CCLA. జిల్లా కలెక్టర్ల అధికారుల విభజన మొత్తానికి ఈ రకంగా ఈ అర్జీదారులకు మోక్షం కలిగే విధంగా అధికారులు అయితే ఈ రకంగా విడగొట్టి పాలన చేద్దామనేటువంటి ఆలోచనకు వచ్చినటువంటి సర్కార్. ఒకటి చూడండి, మండల స్థాయిలో విచారణ, అవసరమైతే క్షేత్రస్థాయికి బృందాలు. మండల స్థాయిలో ఒకవేళ మండల స్థాయిలో విచారణ చేయాల్సి వచ్చిందనుకో, క్షేత్రస్థాయిలో బృందాలతోని విచారణ చేపిస్తారట. ఇక ఒక్కో మండలంలో 2 లేదా 3 బృందాలు ఏర్పాటు చేస్తారట. ఈ భూ సమస్యల పైన ఒక్కో మండలంలో 2 లేకపోతే 3 బృందాలు ఏర్పాటు చేసి పరిష్కారం చేస్తామంటున్నారు. ఇట్లా పెండింగ్లో ఉన్న దరఖాస్తులు అన్నట్టు ఇవన్నీ. ఇక ధరణిలోని అపరిష్కృత దరఖాస్తులకు మోక్షం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లా కలెక్టర్ల అధికారుల విభజనతో పాటు మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఆల్రెడీ ఏర్పాటు చేసింది. ఇక శుక్రవారం మార్చి 1 నుంచి 9 తేదీలోపు పెండింగ్ సమస్యలు ఉన్నంటిని పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఇక పరిష్కరించేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. ధరణి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన 5 సభ్యుల కమిటీ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు కొన్ని సిఫార్సులను అందజేసింది. ఇక ఈ నేపథ్యంలో గురువారము 2 వేరువేరు ఉత్తర్వులను భూ పరిపాలన ప్రధాన కమిషనర్ అయినటువంటి నవీన్ మిత్తల్ జారీ చేశారు. అన్ని స్థాయిల్లో విచారణలు, దస్త్రాలు పరిశీలన చేపట్టాలని, వాటి వివరాలను కంప్యూటర్లలో నమోదు చేయాలని ఆదేశించారు. ఇక దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు కారణాలను కూడా భూ యజమానులకు తెలియజేయాలి. ఒకవేళ ఈ పెట్టుకున్నటువంటి దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పుస్తకన ఆయన తిరస్కరించిర్రే అనుకో, అది ఎందుకు తిరస్కరించారనే విషయం కూడా భూ యజమానులకు తెలియజేయాలి. అవును కదా, తెలియజేయకపోతే కూడా నష్టమే. అసలు ఏం జరుగుతుందో తెలవాలి కదా యజమానికి. మరి ఎందుకు తిరస్కరించారు? ఏదన్నా ఉంటే సర్దుబాటు చేసుకుంటాడు యజమాని.
ఇక ధరణి సమస్యల పరిష్కారానికి తహసీల్దారు కార్యాలయాల పరిధిలో తహసీల్దారులు, డిప్యూటీ తహసీల్దారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల నేతృత్వంలో 2 లేదా 3 బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇట్లా ఏర్పాటు చేస్తుంది. ఇక ఈ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్ళి విచారణలు జరిపి విచారణ నివేదికను సంబంధిత ఉన్నత అధికారులకు పంపిస్తారు. ఇక పారాలీగల్, కమ్యూనిటీ సర్వేయర్లు, ఇక డిఆర్డిఏ, వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు, పంచాయతీల కార్యదర్శులను ఈ బృందాల్లో నియమిస్తారు. గ్రామాలు లేదా మాడ్యూళ్ల వారీగా దరఖాస్తులను ఈ బృందాలు తహసీల్దారులు ఇక అప్పగించి విచారణ నివేదికలు రూపొందిస్తారు. వాటిని సంబంధిత ఉన్నత అధికారులకు పంపుతారు. ఇక దరఖాస్తుదారులకు గ్రామస్థాయి అధికారుల ద్వారా లేదా వాట్సాప్, ఎస్ఎంఎస్ల రూపంలో బృందాలు సమాచారము చేరవేస్తాయి. ఇక దరఖాస్తుదారుల వద్ద ఉన్నటువంటి ఆధారాలతో పాటు రెవెన్యూ మూల దస్త్రాలను బృందాలు పరిశీలించాల్సి ఉంటుంది. అవసరమైతే భూమిని కూడా పరిశీలిస్తారు. ఇక ప్రతి దరఖాస్తుకు సంబంధించి విచారణ నిర్వహించి పరిష్కారం లేదా ఇక తిరస్కరణలలో ఏదో ఒకటి నమోదు చేస్తారు. ఈ నెల 9వ తేదీ నాటికి ప్రతి దరఖాస్తు పరిష్కరించేలా కలెక్టర్లు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. 9వ తారీఖు కల్లా మొత్తం పూర్తిగా సమస్యలన్నీ క్లియర్ చేసేటువంటి పరిష్కారం ఉంటుందట. ఇక కలెక్టర్ల వద్ద ఒక్క దరఖాస్తు కూడా మిగిలి ఉండకూడదని వీల్లేదని ఉత్తర్వుల్లో ఇక సిసిఎల్ఏ పేర్కొన్నటువంటి అంశాలు. ఇక తహసీల్దార్ల స్థాయిలో 4 రకాల మాడ్యూళ్లకు సంబంధించిన దరఖాస్తులను తహసీల్దారు పరిష్కరిస్తారు. ఇక సేత్వార్, ఇక ఖాస్రా, పహానీ ఇతర మూల పత్రాలను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణలు జోడించి సమస్యలను పరిష్కరిస్తారు. ఇక ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇక ఇంకోటి TM4 అసెంటు భూములతో పాటు అన్ని రకాల వారసత్వ బదిలీ ప్రక్రియ. అసెంట్ భూములతో పాటు అన్ని రకాల వారసత్వ బదిలీ ప్రక్రియలు, ఇక పాసు పుస్తకాలు కూడా ఇక TM10, ఇక GPA, SPA, ఇక ఎగ్జిక్యూటివ్ GPA దరఖాస్తులు కూడా, ఇక TM14 భూ సమస్యలకు సంబంధించిన వినతులు, ఇక TM32 ఇక 2-3 ఖాతాలు నమోదై ఉంటే కలపడం. ఇగో ఇట్లాంటి సమస్యలన్నీ క్లియర్ చేస్తారట. ఇక ఆర్డీఓ స్థాయిలో 6 రకాల మాడ్యూళ్లలో వచ్చినటువంటి దరఖాస్తులను ఆర్డీఓలు పరిష్కరిస్తారు. ఇక దరఖాస్తులను తప్పనిసరిగా తహసీల్దార్లకు పంపించి విచారణ నివేదిక తెప్పించుకోవాల్సి ఉంటుంది. ఇక TM7 పాసు పుస్తకాలు లేకుండా వ్యవసాయేతర భూములుగా నమోదైనవి. ఇక TM16 భూసేకరణకు సంబంధించిన సమస్యలు. TM20 ఇక ప్రవాసీయులకు చెందిన భూ సమస్యలు. TM22 ఇక సంస్థల పేరుతో పాసు పుస్తకాలు. TM26 ఇక కోర్టు కేసులు సమాచారం. TM32 ఇక పాసు పుస్తకాలలో తప్పులు నమోదైనవి. ఇక ఇట్లాంటి వాటి మీద మొత్తం మీద పరిష్కారాలు అయితే చేయడానికి ముందుకు పోతున్నారు. ఇక పాసు పుస్తకాల్లో తప్పులు నమోదైనవి. ఇక మూల విలువ 5 లక్షల లోపు ఉన్న భూములకు సంబంధించిన మిస్సింగ్ సర్వే నంబర్లు, సబ్ డివిజన్ సర్వే నంబర్లు, విస్తీర్ణాల్లో హెచ్చుతగ్గులకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కరిస్తారు. రెవెన్యూ సెటిల్మెంట్ రిజిస్టర్ ప్రకారం కలెక్టర్ల పరిధిలో ఇక ఆర్డీఓల విచారణ అనంతరం ఏజెన్సీ ప్రాంతాల్లో భూముల సమస్యలను జిల్లా కలెక్టర్లు పరిష్కరిస్తారు. ఆర్డీఓల విచారణ అనంతరం ఏజెన్సీ ప్రాంతాల్లో భూముల సమస్యలను జిల్లా కలెక్టర్లు పరిష్కరిస్తారట. ఇక క్షేత్రస్థాయి సిబ్బంది విచారణ ఇక నిర్వహించి ఆర్డీఓలకు నివేదిక ఇవ్వాలి. ఆర్డీఓలు తప్పనిసరిగా రెవెన్యూ మూల దస్త్రాల పరిశీలన చేపట్టాలి. ఇక తిరస్కరించే దరఖాస్తులకు సరైనటువంటి కారణాన్ని కలెక్టర్లు తెలియజేయాలి. తిరస్కరిస్తే కొన్ని దరఖాస్తులు ఉంటాయి కదా, సరైన కారణాలను యజమానిదారికి తెలియజేయాలి. ఇక 7 రకాల మాడ్యూళ్లకు సంబంధించి కలెక్టర్లే తుది ఆమోదం తెలపాల్సి ఉంటుంది. తహసీల్దార్లు ఆర్డీఓల స్థాయిలో విచారణలు చేసిన అనంతరమే వీరు చర్యలు తీసుకోవాలి. ఇక TM3 యాజమాన్య హక్కుల బదిలీ మ్యూటేషన్. ఇక TM4 అసెంట్ భూములతో పాటు వారసత్వ బదిలీకి సంబంధించిన పాసు పుస్తకాలు లేనివి. ఇక TM15ని ఇక షేధిత జాబితాలోని భూములకు సంబంధించిన దరఖాస్తులు. TM23 ఇక సెమీ అర్బన్ భూములు. TM24 కోర్టు కేసులు, పాసు పుస్తకాలు. TM31 ఇల్లు, ఇంటి స్థలాలకు వ్యవసాయేతర భూములుగా మార్పిడి. ఇక TM33 ఇక పాసు పుస్తకాల్లో సవరణలు. పేరు ధరణికి ముందు కొంత భూమిని చదరపు గజాల లెక్కన
ఇక విక్రయించినవి వ్యవసాయ భూమిగా వ్యవసాయేతర భూమి మార్పు, మిస్సింగ్ సర్వే నంబర్లు, సబ్ డివిజన్ నంబర్లు, ఇక మూల విలువ 5 లక్షల